సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజలకు సహాయం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శ్రీ సర్దాయ్ సర్వాయి పాపన్న గౌడ్ 316 వర్ధంతిని గౌడ సంఘాల సమన్వయ కమిటీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీవీఏఈ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బంజారాహిల్స్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు పెద్ద ఎత్తున వంటవార్పు కార్యక్రమం నిర్వహించి ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్ 8 వరకు స్పందన లేకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. నల్గొండ నగరానికి స్టార్ హోటల్స్ రావాల్సిన ఆవశ్యకత ఉందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రామగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరమణ గ్రాండ్ హోటల్ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ చైతన్యతో కలిసి ప్రారంభించారు. టప్పా చెబుత్రలో పోలీసులు చెబుత్రా మిషన్ నిర్వహించారు. అర్ధరాత్రి వరకు బస్తీలలో గుంపులుగా కూర్చుని టైంపాస్ చేస్తున్న 13 మంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్లను ధరించి సురక్షితంగా ప్రయాణం చేస్తూ మహబూబాబాద్ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ శబరీష్ కోరారు. అరైవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకంపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కూకట్పల్లి కేపీహెచ్బీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సాయినగర్లో ఉన్న ప్రైమ్ ఓయో లాడ్జీలో విటుడు, నిర్వాహకుడు, మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భాగ్యనగర్ కాలనీలోని ద్వారకా అపార్ట్మెంట్లో 4 మహిళలు, 2 విటులు, 1 నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా బండ్లగూడ నేతాజీ నగర్లో వివాహేతర సంబంధం కొనసాగుతుందని అనుమానంతో భార్యను రుమాలుతో గొంతు బిగించి భర్త హత్య చేశాడు. తను విధులకు వెళ్లాక వేరే వారితో ఫోన్లో మాట్లాడుతుందని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భర్త మాన్సింగ్ చెప్పాడు. కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన స్రవంతి, ఆమె 2 కుమారుల మృతి కేసులో పోలీసులు భర్త ప్రవీణ్తో పాటు రెండో భార్య మహేశ్వరి, ప్రవీణ్ తల్లిదండ్రులు మణెమ్మ, శంకర్, మిత్రుడు అనిల్లను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్ 30న అదృశ్యమైన చెత్త సేకరణ పనిచేస్తున్న మేడిపల్లికి చెందిన బక్కయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆదిభట్లకు పనికి వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. అనుమానంతో అతనితో పనిచేసే 3 విచారించగా తామే హత్య చేసి కొర్రెముల బాచారం మూసి వంతెన వద్ద పడేసినట్లు ఒప్పుకున్నారు. ఓ సంచిలో ఎముకలను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లిలో విషాదం జరిగింది. నష్కల్ గ్రామ ఆకేరు వాగులో జారిపడి 2 బాలురు మృతి చెందారు. సైకిల్ను కడగడానికి వాగు వద్దకు వచ్చిన క్రమంలో కాలు జారి వాగులో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. వాగులో నుంచి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు 2.5 చేపలు మృతి చెందినట్లు అంచనా. చేపల మృతికి కారణం చెరువులోకి మురికినీరు రావడమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చెరువును పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.